ఖమ్మం భూదాన్ భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల పట్టాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కలెక్టర్ కార్యాలయంలో మంత్రుల సమక్షంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గత నెల 24న ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చేశారు. దీనిపై రాజకీయ రచ్చ జరిగింది. వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పటికే బాధితులతో విడివిడిగా సమావేశమయ్యారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. కూల్చివేతలకు మీరంటూ పరస్పరం ఆరోపణలు చేయడంతో ఈ ఇష్యూ కాస్త వివాదాస్పదమైంది. దాంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అప్పుడే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. బాధితులకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు కట్టుకోవటానికి ఆర్థిక సహాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దళారులకు బాధితులు ఇచ్చిన సొమ్మును కూడా రికవరీ చేసి ఇప్పిస్తామంటున్నారు మంత్రులు. ఖమ్మం భూదాన్ భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇళ్ల పట్టాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కలెక్టర్ కార్యాలయంలో మంత్రుల సమక్షంలో పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. గత నెల 24న ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చేశారు. దీనిపై రాజకీయ రచ్చ జరిగింది. వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పటికే బాధితులతో విడివిడిగా సమావేశమయ్యారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. కూల్చివేతలకు మీరంటూ పరస్పరం ఆరోపణలు చేయడంతో ఈ ఇష్యూ కాస్త వివాదాస్పదమైంది. దాంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధితులకు ఇందిరమ్మ ఇళ్లిస్తామని అప్పుడే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందిస్తారు. భూపాల్, ఓవర్ టు యు. ఖమ్మం జిల్లాలో ఖమ్మానికి ఆనుకుని ఉన్న ప్రదేశంలో వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఇప్పటివరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెల 24వ తారీఖు నాడు అక్కడ గుడిసెల్ని, అదేవిధంగా నిర్మాణంలో ఉన్న కొన్ని ఇండ్లను కూల్చివేయడం జరిగింది. అయితే ఇక్కడ 147, 148, 149 3 సర్వే నెంబర్లో 32 ఎకరాలకు పైగా భూదాన్ ల్యాండ్ ఉందని, ఈ ల్యాండ్లో గత 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ భూదాన్ నుంచి కొన్ని సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి ఆ నేపథ్యంలో ఇక్కడ గృహాలు నిర్మించుకోవడం, కొంతమంది గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అనర్హులు ఉన్నారంటూ, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ యంత్రాంగం వాటిని కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేసిన నేపథ్యంలో గత నెల 24వ తారీఖు జరిగితే ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. రేపు 16 రోజు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ పరమైన వివాదాలకి, అదేవిధంగా రాజకీయపరమైన వేదికలకు కూడా కారణమైంది. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ వచ్చి పునరావాస కేంద్రంలో బాధితులు పరామర్శించడం ఇది ఒక రాజకీయ చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో అర్హులందరికీ కూడా పట్టాలు ఇస్తామని అంతకుముందే చెప్పడం జరిగింది. అంటే కూల్చివేసిన రోజుల్లోనే అర్హులందరికీ పట్టాలు ఇస్తామని అధికారులు, అదేవిధంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ పరిస్థితిలో దీంట్లో అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. దాదాపుగా 800 మంది, అంటే భూదాన్ సంబంధించిన వాళ్ళు 1800 పైగా పట్టాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ 700 నుంచి 800 మంది మాత్రమే గృహాలు వేసుకొని ఉన్నారనేది సమాచారం. ఆ నేపథ్యంలో వారిలో అర్హులని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం, అయితే ఇది పూర్తిగా లీక్ కావట్లేదు, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 310 మందికి అర్హులని గుర్తించినట్లుగా తెలుస్తుంది. వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ రేపు సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో వీళ్ళకి పట్టాలు పంపిణీ చేయడానికైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే పట్టాలు ఎక్కడ ఇస్తారు అనేది మాత్రం ఇంకా స్పష్టత కాలేదు. అయితే వెలుగుమట్లలోనే, అంటే అక్కడ దాదాపుగా 30 ఎకరాల్లో 10 ఎకరాలు స్కూళ్ళకి కేటాయిస్తే మరో 20 ఎకరాలు అక్కడ ఉంటుంది. ఆ 20 ఎకరాల్లో ఇప్పటివరకు వీళ్ళు వేసుకున్న పట్టాలు కేవలం 7 నుంచి 10 ఎకరాల లోపు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడే పట్టాలు ఇవ్వాలనేది ఈ వెలుగుమట్ల భూబాధితులు, అంటే ఈ భూదాన్ భూబాధితులు అయితే మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆ డిమాండ్కి అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ అక్కడే పట్టాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అయితే అది ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడే ఇవ్వాలని చెప్తున్నారు. కానీ అది ప్రభుత్వ పరంగా మరో కార్యక్రమానికి వినియోగించుకోవాలనేది జిల్లాకు సంబంధించిన మంత్రులు మొదటి నుంచి భావిస్తున్నారు. ఒక
ప్రముఖ క్షేత్రంగా కానీ అంటే ఒక మంచి ఒక పెద్ద వినియోగంలోకి వచ్చే ఒక కార్యక్రమాన్ని అక్కడ వినియోగించుకోవడం కోసం ఆ స్థలాన్ని కేటాయించాలని జిల్లా మంత్రులు కానీ జిల్లా అధికారులు కానీ ఉన్న పరిస్థితి. ఈ భూబాధితులకి మరో చోట కూడా ఇస్తామని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఎక్కడ ఇస్తారు, వెలుగుమట్లనే ఇస్తారా, మరో చోట ఇస్తారా అనేది ఇప్పటివరకు అయితే అధికారికంగా స్పష్టమైతే కాలేదు. కానీ వీళ్ళందరికీ అంటే అర్హులందరినీ కూడా సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇంటికి సంబంధించి అంటే ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆ డబ్బు దానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళని పట్టాలని ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ మేరకు ఇంతకుముందే మంత్రులు పదే ప్రకటన జారీ చేశారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా డిస్కస్ అయింది. అంటే ఈ సమస్యని పరిష్కరించడం కోసం ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రభుత్వం పేదలకి ఇది పేదల ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని పదే చెప్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికైతే నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం మేరకు రేపు మాత్రం ఇళ్ల పట్టాలు అందించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులని అదేవిధంగా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం మాత్రం 3 మంత్రుల ఆధ్వర్యంలో అంటే మేము పట్టాలు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అయితే ప్రయత్నం జరుగుతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ భూపాల్.